నల్లా న్యూస్ ఛానల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎస్సీ హాస్టల్ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మణుగూరు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు. ప్రభుత్వ ఉన్నతాధికారుల సహాయ సహకారాలతో విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు వారి లక్ష్యాలను చేరుకునేందుకు విద్యా ప్రమాణాలతో పాటు వసతి ఆహ్లాదకరంగా ఆరోగ్యవంతంగా ఉంటే విద్యార్థులు భవిష్యత్తులో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించగలరు. అందులో భాగంగా మణుగూరులోని ఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ వెనుకబడిన తరగతులు వసతి గృహం ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో విద్యార్థులకు ఉదయం చక్కటి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 2 రకాల కూరలు, పప్పు, స్నాక్స్, గుడ్డు, రాత్రి డిన్నర్ చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. 3 నుండి డిగ్రీ వరకు చదివే విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారాన్ని అందిస్తూ విద్యార్థులు వేచిన గురువుగా కీర్తింపబడుతున్నారు. మణుగూరు హాస్టల్ వార్డెన్ శ్రీనివాసరావు ఎవరైనా కొత్తవారు హాస్టల్ను సందర్శిస్తే ఆశ్చర్యపోక మానరు. అందుబాటులో చక్కటి రీడింగ్ రూమ్స్, 24 గంటలు అందుబాటులో లైబ్రరీ, మంచినీరు, వాష్రూమ్స్, లైట్స్, అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ఆవరణలో మొత్తం ఫలాల మొక్కలు పెంచుతున్నారు శ్రీనివాసరావు. అంతేకాకుండా పిల్లలకు 24 గంటలు త్రాగే నీరు, వాడుకునేందుకు నీరు అందుబాటులో ఉంచుతున్నారు. విద్యార్థులు ఆడుకునేందుకు ఆట స్థలం, చక్కటి ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి క్రీడా సామాగ్రి అందుబాటులో ఉంచుకున్నారు. కాస్మెటిక్ చార్జెస్, వారికి అవసరమైన దుప్పట్లు, బెడ్లు అందుబాటులో ఉంచి వారికి చక్కటి వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 8 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు స్టడీ అవర్స్ ఏర్పాటు చేస్తూ నిత్యం హాస్టల్లోనే ఉంటూ వారి చదువుకు ఎంతో మేలు చేస్తున్నారు. మీ వార్డెన్ గారు రోజు వస్తారా? మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరు చూపెడతారు? మంచి మందులు ఇస్తారా? ఇంకా మీకు ఎలాంటి సమస్య ఈ హాస్టల్లో లేదు కదా? ఏమైనా ఉంటే చెప్పండి. ఓకే, ఇప్పుడు తిన్నారా? ఇంకా తిన్న టైం కాలేదా మీకు? ఒక టైం ప్రకారం మెనూ ఇస్తున్నారు కదా మీకు? వెరీ గుడ్. ఇంకేం సమస్యలు లేవుగా మీకు? ఏ సమస్యలు ఉన్నా చెప్పండి. ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉన్నది కదా? మీరంతా ఈ హాస్టల్లో ఉండే కాలేజ్ స్టూడెంట్సా? మీకు ఎలా ఉంటుంది మెనూ ఇక్కడ? మంచి రుచికరంగా ఉంటుందా? మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే ఎవరు చూపెడుతున్నారు? మీకు ఎలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ఈ హాస్టల్లో ఎలాంటి సమస్యలు లేవా? ఓకే, పడుకోవడానికి వసతులు అంతా మంచిగానే ఉన్నాయి కదా? సమస్యలు అయితే ఏం లేవు కదా? వార్డెన్ గారు వస్తున్నారా డైలీ? ఎలా ఉంటున్నారు మీతో? ఫ్రెండ్లీగా ఉంటున్నారా? వెరీ గుడ్.